Hi friends, welcome to my channel. This is Sudharani Akla. Today is the 28th August. Today is the International Red Wine Day. అసలు మనం రెడ్ వైన్ డే ఎందుకు జరుపుతున్నాం తెలుసా? ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువగా రెడ్ వైన్ అనేది యూజ్ చేస్తారు. దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిస్టులు అయితే చెప్తున్నారు. ఫస్ట్ దీని హిస్టరీ అయితే చూద్దాం. దీన్ని 8,000 ఇయర్స్ క్రితము ఈస్టర్న్ యూరోపియన్ మౌంటైన్స్ లో అయితే దీని వెజల్స్ ని 8,000 ఇయర్స్ క్రితం ఉన్న వెజల్స్ ని అయితే కనుక్కున్నారంట. కానీ ఈ రెడ్ వైన్ అనేది మనకి బెనిఫిట్ అవునా కాదా అది కూడా తెలుసుకుందాము. ఇంకో మనకి హెల్త్ పరంగా ఇది తాగడం వల్ల చాలా యూజ్ ఉందని చెప్పి మనకి సైంటిస్టులు అయితే చెప్తున్నారు. దీని మీద ఒక రీసెర్చ్ కూడా చేశారు. ఫ్రాన్స్ కంట్రీకి యుఎస్ కి ఇది చేస్తే ఫ్రాన్స్ కంట్రీలో మనకి రెడ్ వైన్ అనేది ఎక్కువ తాగడం వల్ల వాళ్ళకి హార్ట్ డిసీజెస్ చాలా తక్కువగా వస్తున్నాయంట. బికాస్ దీంట్లో ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ అయితే చాలా ఉన్నాయంట. దీంట్లో ఒకటైన రెస్ట్రోల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్ వల్ల మనకైతే హార్ట్ డిసీజెస్ చాలా తక్కువగా వస్తాయంట. దాంట్లో ఒక డిసీజ్ అయిన కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది దీంట్లో విచ్ లీడ్స్ టు హార్ట్ అటాక్స్ చాలా తక్కువగా వస్తున్నాయంట. అండ్ ఆల్సో మనకి రెడ్ వైన్ అనేది ఎక్కువగా ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారో తెలుసా? ఇటలీ దీంట్లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. మన టోటల్ వరల్డ్ లో 17.3% ప్రొడ్యూసర్ ఇటలీనే. అండ్ దీంట్లో కన్స్యూమర్ ఎవరో తెలుసా? యునైటెడ్ స్టేట్స్ అయితే దీంట్లో ఫస్ట్ కన్స్యూమర్ అంట రెడ్ వైన్ తాగడంలో. ఫ్రాన్స్ నెక్స్ట్ ఉంది. ఇప్పుడు మనకి ఈ రెడ్ వైన్ అనేది ఎలా తయారు చేస్తారో తెలుసా? అన్ని మనకి గ్రేప్స్ ఉంటాయి కదా, గ్రేప్ వైన్స్ ఉంటాయి కదా, దాంట్లో రెడ్ కలర్ గ్రేప్స్ ని తీసుకొని దాన్ని అయితే ఫర్మెంటేషన్ చేస్తారు. దాంట్లో ఈస్ట్ ప్లస్ షుగర్ ని కలుపుతారు. దీన్ని 3 to 5 వీక్స్ పాటు మనకి అయితే ప్రిజర్వ్ చేసి దాంట్లో నుంచి ఫర్మెంటేషన్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని ఇథనాల్ ని 12 to 15% వచ్చినప్పుడు ఆ కంపెనీస్ అయితే వీటిని తీసేస్తాయంట. దీంట్లో పర్ఫెక్ట్ ఒక స్టేజ్ లో ఉండే రెడ్ వైన్ వచ్చేసరికి 13.5% ఉండాలంటే ఇథనాల్ ఆల్కహాల్ క్వాంటిటీ. అండ్ ఫిల్టర్ చేసి తర్వాత దీన్ని అయితే ప్రిజర్వ్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు అయితే ప్రిజర్వ్ చేస్తారో ఈ వైన్ కి అంత కాస్ట్ పెరుగుతుంది. అది కాస్ట్లీయెస్ట్ వైన్ ఏంటో తెలుసా? రెడ్ వైన్ ఏంటో తెలుసా మీకు? ఇది వచ్చేసరికి రొమీనా కాంటా 1945 బ్యాచ్ లో ఉన్న గ్రాండియర్. ఇది వచ్చేసరికి దాదాపు మన ఇండియన్ రూపీస్ లో 4,50,000 కి అయితే ఇది అమ్ముడుపోయిందంట ఆప్షన్ లో, ఫ్రాన్స్ లో. ఇదైతే ఇలా మనకి రెడ్ వైన్ అనేది మనకి హెల్ప్ఫుల్ కాదా చూద్దాం. ఇండియా సైంటిస్టులు చెప్పడం ప్రకారం ఇండియాలో మనకి రెడ్ వైన్ తాగడం వల్ల యూజ్ అయితే లేదంట. సో మీరైతే తాగాల్సిన అవసరం లేదు. సో బీ అవేర్ ఆఫ్ ఆల్కహాల్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ కామెంట్.